Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తింపబడే జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. ఎంతటి స్వల్ప విషయంలోనైనా తమ కర్తవ్య నిర్వహణలో స్త్రీలు పురుషులు అప్రమత్తులుగా ఉండడం అవసరమని బోధిస్తారు స్వామి. తమ పర్యటనలో ఒక గ్రామంలో పూజ పూర్తి చేసి భక్తులకు తీర్థమిస్తున్నారు స్వామి. ఒక ఇల్లాలు తన కుమార్తెను 5 ఏండ్ల పిల్లను వెంటబెట్టుకుని తీర్థం పుచ్చుకోవడానికి వచ్చింది. స్త్రీలందరూ ఒక ప్రక్కగా పురుషులు ఒక పక్కగా నిలబడి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందడిలో ఆ పిల్ల మెళ్ళో ఉన్న బంగారం గొలుసు కాస్త ఏ పుణ్యాత్మురాలో తస్కరించి దాచేసింది. గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఏడవసాగింది. అమలక్కలంతా అయ్యో గొలుసుపోయిందా అంటూ పిల్లను తల్లిని ఓదారుస్తున్నారు. తక్కిన స్త్రీలందరితో పాటు ఆ పిల్ల తల్లి కూడా తీర్థం పుచ్చుకునేందుకు క్యూలో నిలబడింది. స్వామిని సమీపించింది. తక్కిన వారందరికీ తీర్థమిచ్చి ఆమెను మాత్రం క్యూలో నుంచి తప్పుకుని ప్రక్కగా నిలబడమన్నారు స్వామి. స్వామి ఎందుకు అలా అన్నారో ఎవరూ ఊహించలేకపోయారు. ఇంతలో ఒక ముసలావిడ తీర్థం కోసం స్వామి దగ్గరకు వచ్చి చేయి చాపింది. ఆమెను ఉద్దేశించి స్వామి ఇచ్చేసేయి అన్నారు. నా దగ్గరేముంది ఇవ్వడానికి అన్నదా ముసలమ్మ. ఒక్కటి చాలదా, ఇంకా ఎన్ని పాపాలు మూట కట్టుకుంటావు అన్నారు స్వామి. ఆ మాటలు విని కొందరు ఆడవారు ఆ వృద్ధురాలి చీరే విదిలించమన్నారు. పరిశీలించగా చీర మడతల్లో దాచిన బంగారం గొలుసు బయటపడ్డది. దాన్ని తీసి స్వామి వద్ద పెట్టారు. గొలుసు పోగొట్టుకున్న ఇల్లాలిని స్వామి దగ్గరకు పిలిచారు. తీర్థం ఇచ్చారు. ఇలా అన్నారు, అదిగో నీ గొలుసు తీసుకో, ఇంక నుంచి మాత్రం చెయ్యవద్దన్న పని చెయ్యకు అన్నారు స్వామి. ఇంక మీదట ఎప్పుడూ అట్లా చెయ్యను స్వామి అంటూ చెంపలు వేసుకుని ఆ గృహిణి పమిట కొంగుతో కన్నులు తుడుచుకుంది. ఏమిటా ఇల్లాలు చేసిన తప్పు? ఆమె భర్త ఊళ్ళో ఒక గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి టైం తప్పకుండా వెళ్ళాలి. తనకు అన్నం వడ్డించి తరువాత పూజకు వెళ్ళమని భార్యతో చెప్పాడు. కానీ పూజకు ముందుగా పోవాలని తొందరపడి ఆదరాబాదరాగా అన్నం వండి అక్కడ పడేసి పిల్లలను తీసుకుని గబగబా బయలుదేరి వచ్చింది ఇల్లాలు. తీర్థం మీద నీకెంత శ్రద్ధ ఉన్నా నీ ధర్మాన్ని నీవు వదిలిపెట్టకు, నీ భక్తి కంటే అది అధికమైంది అని ఆమెకు బోధపడింది. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.